అమ్మా నీ అంత పనిమంతురాలు ఎవరన్నా ఉండారా? గొప్పదేగా లేకపోతే తెలిసింది నీకు. నీకెప్పుడు ఉండే పనులే గానీ ఏమిటో కొండకెళ్ళొచ్చిన దగ్గర నుంచి తినటం తగ్గటం విషయం పట్టించుకో. అలాంటి విషయాలు మనకేం తెలుస్తాయి అక్కాయ్? నీకు తెలీదు. అవునే నాకు తెలీదు. నీకు కూడా తెలీదా? నాకు తెలీదు. మన పెద్ద అక్కాయ్. అవునే బిడ్డగల్లది నారాయణ మేక అక్కాయ్. అదైతే అన్ని విషయాలు చక్కగా విడమరి చెప్పిద్దమ్మా. అవునమ్మా, దాన్ని పిలుస్తాను పక్క తప్పుకోవే. పిల్లవే. ఏమే దమయంతి, ఏమిటే చామంతి, ఇటు రావే పూబంతి, గులాబంతి. ఏందమ్మో తెగరగా తీసుకుంటున్నావు? అక్కాయ్ చెప్పనికేమన్నా ఉందా? అమ్మగారి కొండకెళ్ళొచ్చిన దగ్గర నుంచి తినటం అసలు ఆ విషయం పట్టించుకోవే. నీకేమన్నా తెలుసా? నాకు తెలిస్తే నిన్నెందుకు పిలుస్తానే? నీకు తెలియదు. అవును, నాకు తెలియదు. అతను అమ్మగారిని జాకేసి అడుగుతా. నువ్వు పక్కన తప్పుకో. అమ్మగారు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉండదు, క్యాకేషన్ కానీ పలకదు. ఓ రంగమ్మదేవి గారు, దాసి పిలిచావటే. బెల్లం కొనవారు బాలబళ్ళు బళ్ళు అద్దె తెచ్చారు ఇంటికి కొడుతున్నా తెల్ల. పోతే మనకి తెల్లారిపోయే వాళ్ళకి సరేగా అమ్మగారు. ఈ ఊళ్ళో జనమందరూ నీ గురించి ఈ ఊళ్ళో జనమందరూ నా గురించి ఏమమ్మా, మీ అమ్మగారు కొండకెళ్ళితేనే కానించి కక్కతో ఈ పనిగానే ఉంది. ఏమన్నా విశేషమా అని అడుగుతున్నారు. నాకు తెలియపోయా. నీ పుట్ట గుడ్లు కుప్పడు పుట్టిన మనసు మాత్రం మంచి పెట్టిన రామయ్య తండ్రి. ఏదో కట్టపోతే అటుపోతానమ్మా. స్వామివారు కొండకెళ్ళి వచ్చాను. అన్నం తినబుద్ధి కాదు, పండు పొలాల పుచ్చి చూపించి కాదు. ఏమో తినా కొంచెం తిన్నా రావట్లేదు. ఇలా రావి నా కథలో ఉందా? ఆటి మీద ఉంటుంది. ఆటి మీద ఏం కనపడదు. బొలుపులో కరెంట్ బల్బులా పట్టుకో. షుగర్ పెరిగిందన్న కంట్రోల్ అయితే పట్టుకో. తెస్తావా దాసి? పల్ల పల్ల మామిడ కైలా లోనే దానమ్మ పండ్లు, దానమ్మ పండ్లు, విద్యల రంగమ్మ గారు. ఎందుకు నోరు మొయ్యాలో? ఎక్కడన్నా రైలు బళ్ళు పట్టాలు తప్పుతాయి. అవును, పిల్లలు తప్పుతారు. ఈ నెల తప్పదమైంది, వారాలు తప్పదమైంది. ఊరు అబ్బాయా? ఏంట్రబ్బాయ్? సంవత్సరానికి ఎన్ని వెళ్ళరా? అది కూడా తెలియదంట్రబ్బాయ్. తెలిస్తే చెప్పరా? సంవత్సరానికి అయితే 13 నెలలు అబ్బాయి. ఏ బళ్ళు చదువుకున్నావురా? అంగన్వాడీ బళ్ళు. ఆకుకూరలో కోడిగుడ్లు అడుగును పడిపోయింది. అసలై మర్చిపోయేవారు అబ్బాయా. అంగన్వాడీ బళ్ళో పెడుతున్నారా మిత్రమా? పప్పు చెక్క, అటుకులు, బెల్లము, రాగి పిండి,